దైవజనులు సిద్దిపేట ప్రకాష్ గారని ఓ సహోదరి గురించి చెప్పారు. ఆ సహోదరి కుటుంబం బహుగా దీవించబడింది. కుమార్తె డాక్టర్ ఎంఎస్, కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకొచ్చి 3-4 లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడు. కానీ ఆదివారం మందిరానికి రాడట. చిన్నప్పుడు సండే స్కూల్లో బాగానే వచ్చేవాడు. యవన వయసు ప్రారంభంలో చక్కగానే దేవుని దగ్గరికి వచ్చేవాడు. ఎప్పుడైతే ఇంజనీర్లోకి ఎంటర్ అయ్యాడో మెల్లిగా దేవునికి దూరం అయిపోయాడట. తల్లి కొన్ని రోజులు బట్టి భోజనం మాని బక్క చిక్కిన శరీరంతో కొడుకు కనపడుతుంది. కొడుకు అడిగాడట, మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు భోజనం చేయట్లేదు, ఏంటి కంటారా నిద్రపోవట్లేదు, ఏమైంది మమ్మీ? కొడుకు తల్లిని అడిగితే ఆ తల్లి చెప్తుందట, ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఎట్లా